వైద్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు అమెరికాకు చెందిన వైద్యులు. పుట్టుకతోనే జన్యుపరమైన లోపాలతో పుట్టిన శిశువుల ప్రాణాలు కాపాడారు. అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు. ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి చేసిన పరిశోధన విజయవంతమైంది. అమెరికాలో జన్యులోపంతో పుట్టిన శిశువు కేవలం 6 నెలల శిశువును డాక్టర్లు బతికించారు. దీనికి డాక్టర్లు మొట్టమొదటిసారి వైద్య రంగ చరిత్రలో జెనీ ఎడిటింగ్ ద్వారా శిశువును బతికించగలిగారు. అయితే భవిష్యత్తులో దీనిపై మరింత పరిశోధన చేసి రాబోయే రోజుల్లో మరింత మంది శిశువులను బతికించుకోవచ్చు అంటున్నారు అమెరికాకు చెందిన ఫిలడెల్ఫియా డాక్టర్లు. వివరాలు ఇప్పుడు చూద్దాం. వైద్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు అమెరికాకు చెందిన డాక్టర్లు. వారిలో ఇండియాకు చెందిన డాక్టర్లు ఉండడం విశేషం. ఇక అసలు విషయానికి వస్తే, అమెరికాలో పుట్టిన 6 నెలల శిశువు పుట్టుకతోనే జన్యుపరమైన లోపంతో పుట్టాడు. వాస్తవానికి ఇలాంటి పిల్లలు బతకడం చాలా కష్టం. నెలల బిడ్డకు ఆపరేషన్ చేయడం కూడా కష్టమే. ఇలాంటి జన్యుపరమైన లోపంతో పుట్టిన పిల్లల్లో పుట్టిన వెంటనే చికిత్స చేయాలి, లేదంటే 50% మంది శిశువులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఒక చిల్డ్రన్ హాస్పిటల్లో కొత్తగా పుట్టిన 6 నెలల శిశువుకు ప్రాణాంతకమైన మెటబాలిక్ డిజార్డర్తో పుట్టాడు. దీని అర్థం ఏమంటే, శరీరంలోకి అవయవాలు సక్రమంగా పనిచేయవు. దీనికి చిల్డ్రన్ ఆసుపత్రి డాక్టర్లు ఆ శిశువు కోసం కొత్త రకమైన చికిత్స అంటే జెనీ ఎడిటింగ్ ను ప్రారంభించారు. అది విజయవంతమైంది. జెనెటిక్ ఎడిటింగ్ ద్వారా శిశువు జీవితం కూడా మారిపోతుందంటున్నారు డాక్టర్లు. వాస్తవానికి జన్యుపరంగా పుట్టిన బిడ్డలు ఆ జన్యు ప్రకారమే జీవితాంతం కొనసాగుతారు. ప్రస్తుతం డాక్టర్లు ఆ జెనెటిక్ ను ఎడిటింగ్ చేయడం వల్ల శిశువు జీవితం మారుతుందంటున్నారు. ఇలాంటి జబ్బులతో పుట్టిన పిల్లలకు భవిష్యత్తులో తేలికగా చికిత్స చేయవచ్చు. అయితే జెనెటిక్ ఎడిటింగ్ ద్వారా పుట్టిన బిడ్డగా కేజే రికార్డుకు ఎక్కుతాడు. ఇక కేజే పుట్టుకతో మెటబాలిక్ లోపంతోనే పుట్టాడు. దీన్ని కార్బమోయిల్ ఫాస్ఫేట్ సింథటేజ్ 1 లోపంతో జన్మించాడు. దీని ప్రభావంతో యూరియా సైకిల్ ద్వారా రక్తంలో ప్రాణాంతకమైన అమ్మోనియా లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల శాశ్వతంగా మెదడు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే ఈ వ్యాధి 13 లక్షల మందిలో ఒకరికి సంక్రమించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే వారి చికిత్స అందించినా పుట్టిన కొన్ని రోజుల్లోనే ఈ వ్యాధి వల్ల 50% శిశువులు చనిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అయితే వారికి చికిత్స అందించినా పుట్టిన కొన్ని రోజుల్లోనే ఈ వ్యాధి వల్ల 50% శిశువులు చనిపోయే ప్రమాదం అయితే ఉందంటున్నారు డాక్టర్లు. అయితే ఫిలడెల్ఫియా ఆసుపత్రిలో పుట్టిన శిశువు విషయానికి వస్తే, పుట్టినప్పుడు మెటబాలిక్ కండిషన్తో పాటు యూరియా సైకిల్ అత్యంత ప్రమాదకర పరిస్థితిలో పుట్టాడని డాక్టర్ అహెరెన్స్ నిక్లాస్ చెప్పారు. వాస్తవానికి హ్యూమన్ జెనెటిక్స్ కు సంబంధించి అధ్యయనం చేస్తున్నామని, ఈ కేసు రాగానే దీనిపై ఫోకస్ పెట్టామని, ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయని డాక్టర్ అహెరెన్స్ నిక్లాస్ వివరించారు. అయితే ఈ కేసులో లివర్ ప్లాంటేషన్ ద్వారా ఫలితాలు సాధించవచ్చు. అయితే చాలా మటుకు పుట్టిన శిశువుల్లో భవిష్యత్తులో పలు రకాల ఇబ్బందులు తలెత్తవచ్చు. రక్తంలో అమోనియా లెవెల్స్ పెరగడం వల్ల దాని ప్రభావం న్యూరోలాజికల్ పై పడుతుంది. దాని ప్రభావంతో శిశువులో ఎదుగుదల ఆలస్యం కావచ్చు. మేధో వైకల్యం, మెదడు ఎదుగుదల ఉండకపోవచ్చు. తీవ్రమైన మెదడు వాపు లేదా డ్యామేజీ వల్ల నాడీ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చునని డాక్టర్ నిక్లాస్ వివరించారు. కాగా ఈ చికిత్సకు సంబంధించి కొత్త అధ్యయనాన్ని ఈ న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించారు. ఇక జెనెటిక్ ఎడిటింగ్ విషయానికి వస్తే, ఇది సంక్లిష్టమైన థెరపీ అని CRISPR అంటారు. ఇది అత్యంత శక్తివంతమైన ఎడిటింగ్ టూల్. CRISPR జంట మాలిక్యులర్ సీసర్స్ మాదిరిగా పనిచేస్తుంది. ఇక సైంటిస్టులు ఫాల్టీ జెన్సెస్ అంటే ఎక్కడైతే జెనెటిక్ లోపం ఉందని తేలితే దాన్ని కట్ చేసి లోపం ఉన్న జెన్సిస్ ను రిపేర్ చేయిస్తారు. కాగా CRISPR వినియోగించి వైద్య బృందం శిశువుకు సంబంధించిన జన్యు మార్పిడి చేశారు. బేస్ ఎడిటింగ్ థెరపీ ద్వారా వైద్యులు కొత్త ప్రక్రియను ప్రారంభించారు. ఈ పద్ధతిలో శిశువు యొక్క జన్యువులోని ఒక భాగాన్ని శిశువు వైవిధ్యానికి సరిపోయేలా మార్చారు. అప్పుడు వైద్యులు లిపిడ్ నానో పార్టికల్ అని ఒక చిన్న కొవ్వు ఆధారిత క్యారియర్ ఉపయోగించి మార్చబడిన DNAను నేరుగా లివర్ లేదా కాలేయ కణాలకు అందించారు. ఇది చికిత్సను శరీరంలోని సరైన స్థానానికి రవాణా చేయడంలో సహాయపడుతుంది. ఈ విధానం ఈ శిశువు కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. దీంతో ఇది వైద్య రంగంలో ఒక కీలక అడుగు ముందుకు వేసినట్లుగా భావిస్తున్నారు. ఇక
ఇక డాక్టర్ల లక్ష్యం విషయానికి వస్తే కీలకమైన విడి భాగాలను చికిత్స కోసం తిరిగి వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు లిపిడ్ నానో పార్టికల్స్ mRNAలు వీటిని జన్యుపరమైన లోపాలతో పుట్టిన శిశువులకు వినియోగించవచ్చునని డాక్టర్ నిక్లాస్ వివరించారు. ఈ ప్రక్రియను GPS సిగ్నల్ మాదిరిగా ఆలోచించండి అని భారత సంతతికి చెందిన డాక్టర్ కిరణ్ ముసునూరు అన్నారు. ఆయన పెన్ కార్డియోవాస్క్యులర్ ఇన్స్టిట్యూట్స్ జెనెటిక్ అండ్ ఏపీ జెనెటిక్స్ ఆర్గాన్స్ ఆఫ్ డిసీజ్ ప్రోగ్రామ్ డైరెక్టర్. మీరు మార్చాలనుకుంటున్న జన్యువుల నిర్దిష్ట క్రమాన్ని బట్టి GPS ఎక్కడికి వెళుతుందో మీరు మార్చవచ్చు అని ఆయన అన్నారు. ఇక కొత్త జెనీ ఎడిటింగ్ ద్వారా ఎప్పుడో అరుదుగా వచ్చే ఇలాంటి జబ్బులకు చికిత్స అందించవచ్చు. అలాగే శిశువుగా ఉన్నప్పుడే ఇచ్చిన చికిత్స తర్వాత అంటే పెద్ద అయిన తర్వాత కూడా జెనీ ఎడిటింగ్ ద్వారా చికిత్స అందించడానికి వీలవుతుందని డాక్టర్లు వివరించారు. ఇక ఈ థెరపీ లేదా జెనీ ఎడిటింగ్ ను శిశువు పుట్టిన 6 నెలల్లోనే మొదలు పెట్టారు. కాగా ఈ శిశువుకు 7వ నెల, 8వ నెలలో 2 సార్లు చికిత్స అందించారు. అయితే 7వ నెల తర్వాత నుంచి శిశువు డైట్ ప్లాన్ లో కొంత మార్పులు చేర్పులు చేశారు. మెడికేషన్ డోసును 50% వరకు తగ్గించి దాని స్థానంలో ప్రోటీన్ డైట్ ను ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని డాక్టర్లు వివరించారు. తాజాగా నవజాత శిశువు కేజేకి జెనెటిక్స్ ఎడిటింగ్ ద్వారా అందించిన చికిత్స ద్వారా డాక్టర్లలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. జన్యులోపంతో పుట్టిన శిశువులకు మెరుగైన చికిత్స అందించగలమని డాక్టర్ కిరణ్ ముసునూరు వివరించారు. ఇక తదుపరి తాము జెనోమిక్స్ సెంటర్లను నిర్మించి పేషెంట్స్ కురియల్ టైం చికిత్స అందించగలమని నమ్మకంతో ఉన్నారు. అమెరికా డాక్టర్లు వైద్య రంగంలో జెనీ ఎడిటింగ్ ద్వారా సరికొత్త మైలురాయిని అధిగమించారు అమెరికా డాక్టర్లు.